వంశీ, జీవన, ఇందమ్మ వీళ్ళు ముగ్గురు కూడా కుట్టి గురించే మాట్లాడుతూ కుట్టి గురించి డిస్కస్ చేసుకుని బయట నుండి అయితే లోపలికి వస్తూ ఉంటారు. ఇంట్లోనికి వస్తూ ఉండగా అక్కడ కుట్టిని చూసి వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కుట్టి మన ఇంటికి ఎప్పుడు వచ్చింది? కుట్టి వచ్చి ముందు ఎవరిని కలిసింది తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ ముగ్గురు అయితే అక్కడే నిలబడిపోయి ఉంటారు. ఇంతలో అక్కడికి జ్యోతి వస్తుంది. జ్యోతి వచ్చి కుట్టి అని చెప్పి పిలుస్తుంది. కుట్టి అయితే ఆగుతుంది. ఇక జ్యోతి రావడంతో ఇందమ్మ, వంశీ వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు ఇది జ్యోతికి నిజం చెప్పేస్తుందా ఏంటి? అసలు కుట్టి ముందు ఎవరిని కలిసిందో మనం తెలుసుకోవాలని చెప్పి వాళ్ళైతే చాటుగా వింటూ ఉంటారు. ఇక జ్యోతి అయితే ఏంటి కుట్టి, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అంటే, నేను తాతయ్య దగ్గరికి వెళ్ళాను, జడ్జి తాతయ్య దగ్గరికి వెళ్ళి ఒక ప్రాబ్లం వస్తే దానికి సాల్వ్ కోసం అడగడానికి వెళ్ళానని చెప్పి అంటుంది. అది విని ఇందమ్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కుట్టి, ఏంటి ఆ ప్రాబ్లం, నన్ను అడగచ్చు కదా అని చెప్పి అంటుంది. అదేం లేదు జ్యోతమ్మ, జడ్జి తాతని అడిగాను, జడ్జి తాత చెప్పారు నాకు అని చెప్పి అంటుంది. ఏంటి కుట్టి ఇదేంటి కొత్తగా ఉంది, నీకే సమస్య వచ్చినా, నీకే ప్రాబ్లం డౌట్ వచ్చినా సరే నన్ను అడుగుతా కదా, అలాంటిది ఇప్పుడు తాతయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళావని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు జ్యోతమ్మ, నువ్వు నీ ఆలోచనల్లో చాలా కంగారుగా ఉన్నావు కదా, నీ ఆలోచనల్లో నువ్వు ఉన్నావు, దాంట్లోనే నీకు తలనొప్పిగా ఉంటుంది, మళ్ళీ నిన్నెందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను తాతయ్య దగ్గరికి వెళ్ళి అడిగాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే సరేలే, మామయ్య గారు చెప్పారు అంటున్నావు కదా, అంతకు మించి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు కుట్టి అని చెప్పి అంటుంది. ఇంకేం ప్రాబ్లం లేదు జ్యోతమ్మ, అంతే, అది అడగడానికే జడ్జి తాత దగ్గరకు వచ్చాను, అందుకే అడిగేసి వెళ్ళిపోతున్నాను జ్యోతమ్మ అని చెప్పి అంటుంది. సరేలే కుట్టి, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం కావాలన్నా సరే నా దగ్గరకు వచ్చి అడుగు అని చెప్పి జ్యోతి కుట్టితో అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.